నమస్కారం. నేను డాక్టర్ మురళి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎంఎస్ హాస్పిటల్, కొత్తపేట, గుంటూరు. ఈరోజు మనం మూతి పక్షవాతం గురించి తెలుసుకుందాం. మూతి పక్షవాతం అంటే ముఖంలో ఒక భాగం, ముఖం కండరాలు బలహీనపడటాన్ని మూతి పక్షవాతం అంటారు. ఇది దేనివల్ల వస్తుందంటే మనకి తలలో 12 నరాలు ఉంటాయి. దానిలో 7వ నరం బలహీనపడటం వల్ల ఈ మూతి పక్షవాతం లేదా బెల్స్ పాల్సీ వస్తుందండి. దీనికి కారణాలు ఏంటి? ఎక్కువ శాతం మందిలో దీనికి కారణాలు ఏమీ ఉండవు. అతి తక్కువ మందిలో వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, డయాబెటీస్ వల్ల కానీ ఇది వస్తుంది. దీని లక్షణాలు ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒక పేషెంట్ వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, 2 రోజుల క్రితం నేను బస్సులో వెళ్ళాను, చల్లగాలి తగిలింది, అప్పటి నుంచి నా చెవి వెనక నొప్పి వస్తుంది, చెవిలో శబ్దాలు వస్తున్నాయని చెప్పారు. మరుసటి రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి, ఏమండి మీ మూతి పక్కెళ్తుంది అని చెప్పారు. మన దగ్గరకు వచ్చినప్పుడు మనం చూస్తే తన కన్ను మూసుకోవటం లేదు, అండ్ మూతి పక్కెళ్తుంది, అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా తగ్గిపోయింది. ఇటువంటి లక్షణాలు ఎవరికైనా ఉంటే వెంటనే మీ దగ్గరలో ఉన్న న్యూరాలజిస్ట్ని కలవండి. సుఖీ భవ.